హలో సినీ లవర్స్, వెల్కమ్ టు సినీయస్ట్ తెలుగు ఛానల్. ఎస్, కొంచెం లేట్ అయింది, బట్ క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ట్రైలర్ డీటెయిలింగ్ ఆర్ బ్రేక్ డౌన్ చేయడానికైతే నేను వచ్చేసాను. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మా ఈ సినీయస్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మా మనవి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. సో మేము పోస్ట్ చేసే కంటెంట్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ఈ ఫస్ట్ ఫ్రేమ్లో గమనిస్తే ఇతన్ని చూస్తాం. ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ కనుక మీరు చూసినట్టయితే అందులో ఈయన ఉంటాడు. ఈయన పేరు ఇసయా బ్రాడ్లీ. ఈయన ఒక వార్ టైమ్ సూపర్ సోల్జర్, సేమ్ లైక్ క్యాప్టెన్ అమెరికా. బట్ ఈయనకు ఆ టైంలో అంత రికగ్నిషన్ ఇచ్చేవాళ్ళు కాదు, బికాస్ వైట్ అండ్ బ్లాక్ రేసిజం. అండ్ ఇతన్ని గవర్నమెంట్ జైల్లో కూడా వేస్తుంది. అండ్ ఇతని గురించి స్టీవ్ రాజర్స్కి తెలియకుండా చేస్తుంది. సో ఇతనికి గవర్నమెంట్ అంటే కొంచెం కోపమే. సరే, ఇంకా ఈయన అయితే ఈ ట్రైలర్ స్టార్టింగ్లో కస్టడీలో కనిపిస్తాడు మనకి, బికాస్ ప్రెసిడెంట్ పైన మర్డర్ అటెంప్ట్ చేస్తాడు కాబట్టి. ఇతను శామ్ని వార్న్ చేస్తాడు సంథింగ్ ఏదో తేడా జరుగుతుందని. సెకండ్ ఫ్రేమ్లో ఏదో గ్లోబల్ సమ్మిట్ అయితే జరుగుతుంది. వేరే కంట్రీస్ నుంచి లీడర్స్ వచ్చారు చూడండి. అరబ్స్ అండ్ ఇండియన్ లీడర్ కూడా ఉన్నాడు. మీరు గమనిస్తే అక్కడ ఇసయాతో పాటు శామ్ కూడా ఉన్నాడు. అండ్ కెమెరామ్యాన్ ఎవరో సస్పీషియస్ పర్సనే అనిపిస్తుంది. సో ఫ్లాష్ అయితే వస్తుంది చూడండి. ఆ కెమెరా ఫ్లాష్ కూడా సస్పీషియస్గానే ఉంది. అండ్ ఈ ఫ్రేమ్ 3లో చూసినట్టయితే అతను ఇంకా లేచి ప్రెసిడెంట్ని అటాక్ చేస్తాడేమో. అతను లేచే ముందు శామ్ అండ్ న్యూ ఫాల్కన్ కొంచెం సస్పీషియస్గా అయితే ఫీల్ అవుతారు. జస్ట్ లుక్ ఎట్ దెమ్. అండ్ అతను లేచే ముందు కూడా అతని ఫేస్ పైన సమ్ ఫ్లాష్ లైట్ పడుతుంది. సో నేను ఇక్కడ 2 థింగ్స్ చెప్తాను. ఏదర్ విలన్ని అతని ఫ్లాష్ లైట్ ద్వారా కంట్రోల్ అయితే చేస్తుండొచ్చు, ఆర్ సమ్ అనౌన్స్మెంట్ అయితే అయ్యిందేమో. లైక్ బక్కీని కోడ్ వర్డ్స్ తో కంట్రోల్ చేసినట్టు ఇక్కడ కూడా ఏమైనా కోడ్ వర్డ్స్ తో ఇతన్ని కంట్రోల్ చేస్తున్నారేమో. అండ్ అలాంటి వియర్డ్ కోడ్ వర్డ్స్ ని విని శామ్ అలా అలర్ట్ అయ్యాడేమో. అండ్ ఈ ఫ్రేమ్ లో మనకు రివీల్ చేస్తారు ప్రెసిడెంట్ రోల్ హ్యారిసన్ ఫోర్డ్ ప్లే చేస్తున్నారని. ఈయన విలియం హార్ట్ ని రీప్లేస్ చేశారు యాజ్ థెడియస్ రాస్. ఎందుకంటే విలియం హార్ట్ చనిపోయారు. ఇక థెడియస్ రాస్ విషయానికి వస్తే విలన్ అని చెప్పలేను, కానీ ఒక మూర్ఖుడు అని చెప్పొచ్చు. మోస్ట్లీ ఇతను హల్క్ మూవీస్ లో విలన్ గా ఉంటాడు. సో ఇప్పుడు ఇతను అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. సో డెఫినెట్లీ పీస్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ ట్రైలర్ కట్ గురించి మాట్లాడితే స్క్రీన్ ని హాఫ్ గా డివైడ్ చేస్తుంది ఈ లైన్. ఎందుకు అయ్యి ఉండొచ్చు? నేను అనుకుంటున్నాను ఏంటంటే టూ మైండ్ సెట్స్, టూ ఐడియాలజీస్ ని మనకు కన్వే అయ్యేటట్టు చేయాలనుకుంటున్నారేమో. అందుకే ఈ లైన్ ద్వారా డివైడ్ చేస్తున్నారు. ఈ సీన్ లో వీ కెన్ సీ ది సర్పెంట్ సొసైటీ అట్ లాస్ట్. యాక్చువల్లీ ఈ సర్పెంట్ సొసైటీ గురించి నేను కొంచెం బ్రీఫ్ గా చెప్తాను. ఇది ఒక సూపర్ విలన్ ఆర్గనైజేషన్. దీన్ని ఫామ్ చేసేది సైడ్ విండర్ అనే ఒక వ్యక్తి. యాక్చువల్లీ ఈ సొసైటీ తర్వాత సర్పెంట్ సొల్యూషన్స్ గా మారుతుంది. వీళ్ళు హైడ్రా లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి వర్క్ చేస్తారు. అంటే ఇండిపెండెంట్ బిజినెస్ వీళ్ళది. లైక్ కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళ కోసం వర్క్ చేస్తారు. నాట్ ఓన్లీ హైడ్రా, కొంచెం పెద్ద వాళ్ళ కోసం వర్క్ చేస్తారు వీళ్ళు. ఇదే ఫ్రేమ్ లో ఈ రైడర్ లో చూడండి 2 ఐలాండ్స్ లా ఉన్నాయి కదా. ఇవి సెలెస్టియల్ ఐలాండ్ అయి ఉండొచ్చు. సెలెస్టియల్ ఐలాండ్ అంటే ఇటర్నల్స్ క్లైమాక్స్ లో ఇటర్నల్స్ టీమ్ ఒక సెలెస్టియల్ ని భూమిలోంచి రాకుండా ఆపేసి చంపేస్తారు కదా, ఆ మాన్స్టర్స్ థింగే ఈ సెలెస్టియల్. ఇదే ఫ్రేమ్ లో లెఫ్ట్ సైడ్ లో ఒక చెర్రీ బ్లాసమ్ ట్రీ కనిపిస్తుంది చూసారా. ఈ చెర్రీ బ్లాసమ్ ట్రీస్ ఈ ట్రైలర్ మొత్తం నిండిపోయి ఉన్నాయి. సో కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ సీన్స్ జపాన్ లో అవుతున్నాయా లేదా వాషింగ్టన్ డీసీలో అవుతున్నాయా అనేదే ప్రశ్న. ఎందుకంటే జపాన్ కూడా ఈ మూవీలో ఇన్వాల్వ్ అయి ఉంది. అదేంటో నెక్స్ట్ చెప్తాను. ఈ ల్యాండింగ్ గురించి డిస్కస్ చేస్తే ఆ వింగ్స్ సహాయంతో ల్యాండ్ అయ్యే టైంకి స్లో డౌన్ అయితే అయ్యాడు. అండ్ ఈ సూట్ వకాండన్ టెక్నాలజీ అని మనకు తెలుసు. ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్స్ లో దీని గిఫ్ట్ గా ఇస్తారు శామ్ కి. అందుకే ఇది కైనెటిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని సౌండ్ వేవ్ గా రిలీజ్ చేసినట్టుంది, సేమ్ లైక్ బ్లాక్ పాంథర్ సూట్స్. ఈ ఫ్రేమ్ లో మళ్ళీ 2 డిఫరెంట్ ఐడియాలజీస్. ఇక్కడ న్యూ ఫాల్కన్ కింద పడిపోతాడు. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్ లో ఎవరిదో ఫ్యూనరల్ కి శామ్ అయితే అటెండ్ అవుతాడు. మళ్ళీ చెర్రీ బ్లాసమ్ ట్రీస్ చూడొచ్చు. ఇప్పుడు ఆ చనిపోయింది ఎయిదర్ న్యూ ఫాల్కన్ అయి ఉండొచ్చు ఆర్ ఇసయా బ్రాడ్లీ అయి కూడా ఉండొచ్చు. ఆయన ఎవరైనా అసాసినేట్ చేసి ఉండొచ్చు. ఇందులో మనం చూస్తాం రీసెట్ రాస్, రీసెట్ అమెరికా అని ఉంది. ఈ లైన్ మీనింగ్ ఏంటి? సో రాస్ రెడ్ హల్క్ అవుతాడు. అతన్ని రెడ్ హల్క్ అవ్వకుండా చేస్తే అమెరికాని కూడా రీసెట్ చేసినట్టే అని చెప్తున్నారా? ఆ రాస్ ని లేపేసి ఇంకా అమెరికాని కూడా పవర్ నుంచి తొలగించచ్చు అంటున్నారా? ఈ ట్రైలర్ లో అయితే ఇతన్ని విలన్ అన్నట్టు చూపిస్తున్నారు. బట్ మార్వెల్ ట్రైలర్స్ ని ఎప్పుడు నమ్మొద్దు. ఇతను వచ్చేసి శామ్యుయల్ స్టర్న్స్, డాక్టర్ శామ్యుయల్ స్టర్న్స్. మీకు కనుక ఇన్క్రెడిబుల్ హల్క్ గుర్తున్నట్టయితే లాస్ట్ లో అతని హెడ్ పైన హల్క్ బ్లడ్ పడుతుంది కదా, సమ్ రియాక్షన్ ఫామ్ అవుతుంటుంది. అతనే ఇతను ద లీడర్ అనే సూపర్ విలన్ అయ్యి వచ్చాడు. ఇప్పుడు ద లీడర్ గురించి మాట్లాడుకుంటే ఇతను ఒక సూపర్ విలన్. యాక్చువల్లీ కామిక్స్ లో చూసుకుంటే ఇతని మోటివ్ వచ్చేసి హల్క్ లాంటి ఒక రేస్ ని సృష్టించాలనుకుంటాడు. ఈ ఫ్రేమ్ లో వీ కెన్ క్లియర్లీ సీ సెలెస్టియల్ ఐలాండ్ అండ్ జెట్స్ తిరుగుతున్నాయి దాని చుట్టూ.
ఈ సెలెస్టియల్ ఐలాండ్ ద్వారా ఎంసీయూలోకి ఆడమాంటియం ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మార్వెల్ వాళ్ళు. ఆడమాంటియం ఈస్ పవర్ఫుల్ మెటల్ దాన్ వైబ్రేనియం. వోల్వెరిన్ క్లాస్ ఆడమాంటియం మెటల్ వే. ఈ ఫ్రేమ్ లో సైడ్ విండర్ లీడర్ ఆఫ్ సర్పెంట్ సొసైటీ అని చూస్తాము. కెప్టెన్ అమెరికా కాట్ వితౌట్ హిస్ వింగ్స్ అని అంటాడు. సో ఎయిదర్ శామ్ సూట్ లో లేడు ఆర్ వింగ్స్ డెస్ట్రాయ్ అయి ఉండొచ్చు బికాస్ ఆఫ్ ఆడమంటియం వెపన్స్. అండ్ ఇక్కడ వార్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఆ వార్ బిట్వీన్ యుఎస్ అండ్ జపాన్ అయి ఉండొచ్చు. ద లీడర్ ఈ విలన్ డైలాగ్ చూసారా, హూ ఇస్ ప్లేయింగ్ హూ అంటున్నాడు. మేబీ ఇదంతా థడియస్ రాస్ కాన్స్పిరసీ అయి ఉండొచ్చు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆడింకా ఆర్మీ జనరల్ అయితే కాదు. ఇప్పుడు మనోడు అమెరికన్ ప్రెసిడెంట్, సో ఎంతకైనా తెగించచ్చు. పీస్ పేరుతో పీస్ లేకుండా చేసే మూర్ఖుడని నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ హారిసన్ ఫోర్డ్ లాంటి యాక్టర్ ని క్యాస్ట్ చేయడం మార్వెల్ స్ట్రాటజీనే. ఎస్, ఒప్పుకుంటాను, మంచి యాక్టర్స్ ని క్యాస్ట్ చేసి వాళ్ళకి దిక్కుమాలిన క్యారెక్టర్స్ ఇచ్చి చెడగొట్టడంలో మార్వెల్ ముందుంటుంది. బట్ ఇక్కడ ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఈ ఫ్రేమ్ లో రాస్ రెడ్ హల్క్ గా మారుతున్నాడు, బట్ అతని విల్ కి అగెయిన్స్ట్ గా మారుతున్నాడు. కామిక్స్ లో ఈ రెడ్ హల్క్ వేరియంట్ రాస్ కంట్రోల్లోనే ఉంటుంది. వాడికి ఇష్టం వచ్చినప్పుడు హల్క్ లా మారుతాడు, వద్దు అనుకున్నప్పుడు నార్మల్ గా మారిపోతాడు. గ్రీన్ హల్క్ బ్రూస్ బ్యానర్ లా అయితే కాదు. సో ఇదంతా యాక్టింగ్ కాదుగా. అండ్ రెడ్ హల్క్ గురించి మాట్లాడితే కామిక్స్ లో వీడు చాలా పవర్ఫుల్. ఈవెన్ హల్క్ అండ్ థార్ ని కూడా ఓడిస్తాడు. అండ్ వీడి కోపం వస్తే వీడి బాడీ న్యూక్లియర్ రియాక్టర్ అయిపోతుంది, అంటే హీట్ ని రేడియేట్ చేస్తుంది. అది చూడొచ్చు మీరు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఫ్రేమ్ లోకి వస్తే ఈ మార్పు కూడా ఎగ్జాక్ట్ గా ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ లో అవుతుంది. మీడియాకి ఏదో రివీల్ చేయకుండా ఎస్కేప్ అవ్వడానికి అంటారా ఏమో మేబీ. ఫైనలీ అవర్ న్యూ కెప్టెన్ అమెరికా ఇన్ ఆడమాంటియం సూట్ లేదా వైబ్రేనియం సూట్ విత్ ఆడమాంటియం వింగ్స్ అయి ఉండొచ్చు. ఆ కార్ ని స్లైస్ చేయడం చూడండి. కొన్ని థియరీస్ చెప్తున్నాయి సామ్ సూపర్ సోల్జర్ సీరం తీసుకున్నాడని. నేను దాని గురించి డిస్కస్ చేయను, ఎందుకంటే ఆ సీరం తీసుకున్నా తీసుకోకపోయినా హీఈస్ అవర్ న్యూ కెప్టెన్ అమెరికా. అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అట్ లాస్ట్ ఈ మల్టీవర్స్ గోల్ అయితే ఆగింది. ఇప్పుడు మార్వెల్ మళ్ళీ భూమి మీదకి అయితే వచ్చేసారు. మార్వెల్ థ్రిల్లర్స్ చాలా బాగుంటాయి. నాకు ఈవెన్ బ్లాక్ విడో కూడా చాలా ఇష్టం. ఐ మీన్ బ్లాక్ విడో మూవీరా అయ్యా. సో గాయ్స్, మళ్ళీ చెప్తున్నాను, మార్వెల్ ట్రైలర్స్ ని ఎప్పుడు నమ్మొద్దు. ఒక్కోసారి ట్రైలర్ లో చూపించింది మూవీలో ఉండదు కూడా. విలన్ ద లీడర్ అండ్ సర్పెంట్ సొసైటీ అని ఓపెన్ గా చూపిస్తున్నా నాకు రాస్ పైనే డౌట్ కొడుతుంది. నాట్ బికాస్ హీఈస్ రెడ్ హల్క్ అని, బట్ ఆడమాంటియం కోసం ఆడుతున్న డ్రామా అయి ఉండొచ్చు. రాస్ ఈ సర్పెంట్ సొసైటీని హైర్ చేసుకుని సెల్ఫ్ అటాక్ కూడా చేయించుకోవచ్చు. అండ్ దాని ద్వారా ఇసయాని ఫ్రేమ్ చేయిస్తాడేమో కూడా. లేదా యాక్చువల్ విలన్ ఇంకా రివీల్ చేయకపోయి ఉండొచ్చు. చూద్దాం. ఓవరాల్ గా ఈ ట్రైలర్ ఒక మంచి రిలీఫ్ అండ్ రిఫ్రెష్మెంట్ అయితే ఇచ్చింది. ఇంట్రెస్ట్ ని కూడా క్రియేట్ చేసింది. చూద్దాం మూవీ ఎలా ఉండబోతుందో. ఓకే గాయ్స్, నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ థియరీస్ ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. ఇంకా ఈవినింగ్ మనం పుష్పగాడి రూల్ లోకి వెళ్ళిపోతాం. సో స్టే ట్యూన్ టు అవర్ సినియస్ట్ తెలుగు ఛానల్ ఫర్ ది బ్రేక్ డౌన్ ఆఫ్ పుష్ప ద రూల్ ట్రైలర్. థ్యాంక్ యూ గాయ్స్.